ప్రభుత్వాలు పదే పదే స్వచ్ఛత గురించి ప్రచారం చేస్తూనే ఉన్నాయి. మీ ఇంటిని మాత్రమే కాదు, పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచండి, చెత్తను రోడ్లపై వేయకండి అని ఎన్ని రకాలుగా చెప్పినా, ఎంత అవగాహన కల్పించినా కొందరి బుద్ధి మాత్రం మారడం లేదు. రోడ్లపైనే చెత్త పడేసి అది తమ జన్మ హక్కు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయటం వల్ల కేవలం అపరిశుభ్రతే కాదు, రోగాలు వ్యాపించే ప్రమాదం కూడా ఉంది. అందుకే రోడ్లపై చెత్త వేసేవారికి ఫైన్ వేస్తామని హెచ్చరించినా కొందరిలో మార్పు రావడం లేదు. ఇలాంటి వారిని దారిలో పెట్టడానికి బెంగళూరు మున్సిపల్ అథారిటీ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది చూస్తే మరోసారి రోడ్లపై చెత్త పడేయాలంటే తప్పకుండా భయపడతారు. రోడ్ల మీద చెత్త పడేసి చేతులు దులుపుకునే వారికి సరైన గుణపాఠం చెప్పేందుకు బెంగళూరు మున్సిపల్ అథారిటీ కఠిన చర్యలకు సిద్ధమైంది. నగరం శుభ్రంగా ఉండాలంటే ముందుగా మనం మారాలి అనే నినాదంతో చెత్త డంపింగ్ ఫెస్టివల్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైనా రోడ్ల మీద చెత్త పడేస్తే అదే చెత్తను వారికి తిరిగి రిటర్న్ గిఫ్ట్గా పంపిస్తామని హెచ్చరించింది. అంటే సీసీ కెమెరాలు లేదా మార్షల్స్ ద్వారా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారిని గుర్తించి ఆ చెత్తను తీసుకెళ్లి నేరుగా వారి ఇంటి ముందు డంప్ చేస్తారు. ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, అమలు కూడా చేస్తున్నారు. ఇంటి ముందు చెత్త వేయడంతో పాటు 2,000 నుండి 10,000 వరకు భారీ పెనాల్టీ కూడా విధిస్తున్నారు. బెంగళూరు సిటీలో ప్రతిరోజు దాదాపు 5,000 ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరిస్తున్నాయని, అయినా కొందరు ఉద్దేశపూర్వకంగా రాత్రి సమయాల్లో రోడ్ల మీద పడేస్తున్నారని మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. తరచుగా చెత్త పడేసే ప్రాంతాలలో నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు, ప్రత్యేక మార్షల్స్ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే తొలి రోజు ఈ డ్రైవ్లో 100 ఇళ్ల ముందు చెత్త వేసి లక్షల రూపాయల జరిమానా వసూలు చేసినట్లు అధికారులు చెప్పారు. బెంగళూరు మున్సిపల్ అథారిటీ చేపట్టిన ఈ వినూత్న చర్యను చాలామంది ప్రశంసిస్తున్నారు. ఇది కేవలం శిక్ష మాత్రమే కాదు, ప్రజల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం. చెత్తను రోడ్లపై వేస్తే అదే చెత్త ఇంటి ముందు డంప్ అవ్వడం చూసి ఇతరులకు కలిగే ఇబ్బందిని స్వయంగా అనుభవించాలని, తద్వారా పౌరులలో బాధ్యతను పెంచాలని అధికారులు భావిస్తున్నారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే అది తిరిగి వారికే చేరుతుంది. అందుకే తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని బెంగళూరు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కఠిన నిర్ణయాల వల్ల నగరంలో చెత్త డంపింగ్ స్పాట్లు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఇది శుభపరిణామంగా చెబుతున్నారు.